నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జూన్ 2తో తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతంతో పాటుగా తెలంగాణ చిహ్నాన్ని కొన్ని మార్పులు చేర్పులతో జూన్ 2న దశాబ్దోత్సవాల్లో భాగంగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో ఆ గీతానికి కూడా కొన్ని మార్పులు చేశారంటూ ఉన్నారు. అయితే దీనిలో రాజకీయాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సోనియా గాంధీ గారిని ఏ రకంగా పిలుస్తారు అని ఒక విమర్శ ఉంటే, ఈ మార్పులు చేర్పులు తెలంగాణ అస్తిత్వం మీద ప్రభావం చూపుతాయా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వీటిని మార్చుకుంటూ పోతుందన్న రకరకాల ఊహలు చర్చగానాలు జరుగుతున్నాయి. మొత్తంగా అటు రాష్ట్ర గీతం కానీ ఇటు రాష్ట్ర చిహ్నం కూడా తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఉద్యమాన్ని గుర్తు చేసేలాగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ఏం జరగబోతుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టు. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని ప్రధానంగా ఆ దశాబ్దం పైగా కవర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మనతో దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. హలో గౌరీశంకర్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్, దశాబ్దోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అదృష్టమో దురదృష్టమో గత బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ముందస్తు ఎన్నికల కారణంగా ఈ దశాబ్దోత్సవాల సమయానికి అధికారంలో లేకుండా అయిపోయారు. లేకపోతే వాస్తవం ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉండాలి లెక్క అయితే. టర్మ్ ముందుకెళ్లిన కారణంగా సరే ఉత్సవాల్ని కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతూ ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏదైతే అందశ్రీ గారు రాశారో అదే గీతాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళా కొత్త స్వరాల్ని దానికి సమకూర్చి 2.5 నిమిషాల రాష్ట్ర గీతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే చిహ్నంలో తెలంగాణ పోరాటం స్ఫురించాలి ఒక సింబల్లో అన్నది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్. దానికి కూడా 10-12 మోడల్స్ తయారు చేశారని, వాటిలో ముఖ్యమంత్రి గారు ఒకటి ఎంపిక చేశారని జరుగుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాలని, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకు తెలంగాణ మూవ్మెంట్ లో హిస్టారికల్ సాంగ్స్ అండి, జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసింది. అవును, నిజంగా ఆ పాటలు కానీ, ఇంకోటి అసదుల్లా ఆర్తి ఆ పాటలు కానీ, రకరకాల పాటలు, ఆ కల్చరల్ ఇప్పుడైతే కల్చరల్ రినైసెన్స్ నిజంగా కల్చరల్ క్యాంపెయిన్ ఉండేది. ఒక రకమైన మనం ఇంతకు ముందు తెలంగాణ మూవ్మెంట్ చూసాము, రకరకాల ఇతర రాష్ట్రాలు కూడా ఎన్నో మూవ్మెంట్స్ అయినాయి. కానీ తెలంగాణ మూవ్మెంట్ అది యూనిక్ అండి. ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారు పీస్ఫుల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అంతకుముందు 1969 లో మనకి ఐటేషన్ వాయిలెంట్ ఉండే కాబట్టి ఇమీడియట్లీ దాన్ని తొక్కేశారు. దగ్గర 369 మంది చనిపోయారు. బట్ తెలంగాణ కేసీఆర్ గారు మాత్రం స్ట్రాటజికల్లీ అది లాబింగ్ తోటి తెలంగాణ తెచ్చుకోవాలని, లేదంటే ఒక కల్చరల్ రినైసెన్స్ కానీ, రకరకాల పాటలు, ఆటలు, లేక వంటలు, మీకు ఇంతకు ముందు ఎప్పుడు ఆ టైప్ క్యాంపెయిన్ లేదంటే అవి ఒక ఇంటర్నేషనల్లీ అట్రాక్ట్ అయిన క్యాంపెయిన్. ఎగ్జాక్ట్లీ, ఉద్యమాన్ని జనరంజకంగా మరల్చి జనం దాన్ని భాగస్వామ్యులు చేసే పద్ధతిలో డిజైన్ చేశారు. అది మనం కాదంటానికి లేదు. సెకండ్ థింగ్, ఆ పాట కూడా జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసింది హిస్టారికల్ సాంగ్స్ అండి. ఆ పాటతో ఊపు వచ్చింది. మీరు ఏ పబ్లిక్ మీటింగ్ లో కూడా, కేసీఆర్ గారు పట్టే పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆ పాటలో ఉండేది. మనకి అసదుల్లా పాటలు, రసమై బాలకృష్ణ గారు మన డాన్సర్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక నిజంగా ఒక పెద్ద ఊపు వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇప్పుడు ఒక ఆల్ సైడ్ ఇండియన్ తెలంగాణ మూవ్మెంట్ లీడ్ చేసింది కేసీఆర్ గారు, అచీవ్ చేశాడు కొట్లాడి నాన్ వైలెంట్ గా. అండ్ దాని డెఫినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని సపోర్టెడ్ బై భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి ఇచ్చారు, ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మార్చుతున్నారు, దేని గురించి మార్చుతున్నారు? ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మారవల్ల, లేదంటే ఏమైనా మాడిఫికేషన్ అంటే ఆల్రెడీ సమ్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ వెరీ హిస్టారికల్ సాంగ్స్. ఆ మూమెంట్ లో, ఆ పీరియడ్ లో ఏదైతే జరిగినావో దాన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ చిహ్నం కూడా ఇప్పుడు మనకు లక్ష్మణ్ నాయుడు గారు డిజైన్ చేసిన అది ఇది కాకతీయ తోరణము చార్మినార్ కలిపి ఉండేది.
చార్మినార్ ఎందుకు యాడ్ చేశారంటే అప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్ ప్రకారంగా చార్మినార్ చిహ్నం కూడా యాడ్ చేశారు. మన గీతంలో కూడా చార్మినార్ ప్రస్తావన ఉంది కదా ఎలాగో. అవును, ఇంకోటి ఏంటి, చార్మినార్ ఇస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీ నౌ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, లేదంటే వాళ్ళు రాజులు అనుకోండి, ఇప్పుడు అందరు రాజులే ఉంటాయి. ఏ రాజులు, కాకతీయాల రాజులే, అంతకుముందు రాజులే, అందరు రాజులే ఉంటాయి కదా. అవును అవును అవును. మనం ఆ రాజులు చూడకుండా ఒక నిజంగా ఒక మాన్యుమెంట్, చార్మినార్ హిస్టారికల్ మాన్యుమెంట్ ఆఫ్ తెలంగాణ. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినారే కదా గుర్తొచ్చేది, తర్వాత అది. కాబట్టి మనకి దీన్ని మార్పులు చేయరు, బికాస్ గవర్నమెంట్ మార్చిన మనం కొత్తగా చేయాలని కావాలని చేయటం మాత్రం మంచిది కాదు. దీనిలో కాదు, దీనిలో అంటే మేజర్ గా ఇప్పుడు అదే అందశ్రీ గారి గీతానికే కొన్ని మార్పులు చేర్పులు ఆయనతోటే చేపించారు, వేరే ఏం కాదు. ఆయన కూడా దానికి సహకరించి, అంటే మనకు పూర్తిగా పాట కానీ తెలీదు ఏం మార్చారని. నేను ఒకటి ఏదో ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూశాను, అందశ్రీ గారి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి గారు చేసింది. అందశ్రీ గారు కొంచెం బాగా క్రిటికల్ గా ఇచ్చేశాడు, బాగా క్రిటిసైజ్ చేశారు కేసీఆర్ గారికి. అంటే ఈ ఫ్యామిలీ రూల్ గా మార్చేశాడు, తెలంగాణ అచీవ్ చేసినాం కానీ మొత్తం పర్సనల్ ప్రాపర్టీ లాగా డీల్ చేశాడు, కానీ బాగా క్రిటికల్ గానే చేశాడు. అండ్ సెకండ్ థింగ్, బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ అంటే బంగారం అంటే ఏనాది అంగడి అన్నట్టు, అంటే బజార్లో పెట్టేసి అమ్ముకున్నారు అన్నట్టు అందశ్రీ గారు బాగా క్రిటిసైజ్ చేశారు. అండ్ ఎందుకు ఫాలో అవుట్ అయిన దేని గురించి డిఫరెన్సెస్ వచ్చాయి తెలియదు కానీ, బట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, కేసీఆర్ గారు తెలంగాణ అచీవ్ చేశారు. కొన్ని లూపోల్స్ ఉండొచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు, కానీ ఫ్యామిలీ రూల్ అనేది కాదు అని ఓపెన్ గా తెలుస్తుంది. కానీ ఈ చిన్నాలు గీత ఎందుకు మారుతున్నారు అని మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ నాయకులు కూడా అడుగుతారు. తెలంగాణ వ్యాసేత లక్ష్మణ్ ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, వెరీ వెరీ ఫేమస్, వెరీ పాపులర్ ఆర్టిస్ట్. ఆయన దాంట్లో పర్సనల్ గా బాగా పరిచయం. కాబట్టి దేని గురించి మారుతున్నారో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఇది ఒక పీరియడ్ లో ఒక హిస్టారికల్, ఒక మాన్యుమెంట్, హిస్టారికల్ పీస్ తయారు చేశారు అనుకోండి, హిస్టరీ. ఇప్పుడు తాజ్మహల్ కట్టారు, ఒకప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టారు, అది లేదు దాన్ని మాడిఫై చేసేసి మనం ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్ గా మనం కొన్ని డిజైన్ చేంజెస్ చేయాలంటే బాగుంటుందా? బాగుండదు కదా. గోల్కొండ ఉంది, గోల్కొండ దేశంలో అదొక కల్చర్ నడుస్తుంది కదా సార్. ఇప్పుడు నగరాల పేర్లు అది సరే, ప్రధానంగా బీజేపీ దానికి రకరకాల, నేను అదే అంటా ఉన్నా. అంటే ఒక గవర్నమెంట్ మారంగానే మార్చాలంటే అవసరం లేదు, అది అవసరం లేదు. తప్పులు ఉన్నాయనుకోండి, దాంట్లో నిజంగా పాటలు ఏమైనా తప్పులు ఉన్నా, లేదంటే నిజంగా చిన్నంలో ఏమైనా తప్పున్నా కూడా అవసరం ఉంటే మారవచ్చు. కానీ అంటే కావాలని నువ్వు ఏదో గవర్నమెంట్ మార్చి మనకు బ్రాండ్ ఒకటి ఉండాలి అని మార్చేయడం కానీ మంచిది కాదు. ఏ గవర్నమెంట్ ఏం పర్లేదు, నాట్ జస్ట్ కాంగ్రెస్, ఎనీ గవర్నమెంట్. తప్పులు ఉన్నాయా లేకపోతే ఇంకా బెటర్ గా చేసే ప్రయత్నం చేస్తున్నది మనకి రిలీజ్ అయితే దేవిప్రసాద్ గారు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి చొరవని, సరే ఉద్యమ కాలంలో చాలా మంది కేసీఆర్ గారితో ఉన్నారు, ఆ తర్వాత ఆయన దగ్గర చేసుకోలేకపోయారా లేకపోతే కారణాలు ఏంటో తెలియక చాలా మంది దూరమైన వాళ్ళల్లో అందశ్రీ గారు ఒకరు. అయితే ఆయన రాజకీయ విమర్శల కంటే కూడా ఈ పాట ఏదైతే ఆ రోజు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందో, ధూమ్ధామ్తో పాటుగా ఒక రోమాలు లెక్కపరుచుకునేలాగా శాంతియుతంగా ఉన్న పాట, సుఖ సంతోషాలతో పాడి వెళ్ళాలని చెప్పి రాసిన పాట బాగా పాపులర్ అయింది, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే చిహ్నానికి సంబంధించి కూడా హైదరాబాద్, తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే కొన్ని మాన్యుమెంట్స్లో కాకతీయ తోరణంతో పాటుగా ఈ చార్మినార్ ఇలాంటివి ఉంటాయి. మరి ఏ మార్పులు చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ఒక కార్యక్రమంగా బాగా భారీగానే రేపు 2వ తారీఖు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, సోనియా గాంధీ గారికి సన్మానం మీద మీరు విమర్శ చేస్తున్నారు కానీ దానిలో పెద్ద ఆ రోజు అందరూ అప్రిషియేట్ చేసిందే కదా, దానికి ఏం చెప్తారు దేవిప్రసాద్ గారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరీశంకర్ నమస్కారం, మిగతా దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. అంటే ప్రధానంగా ఇంతకుముందే గౌరీశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా, ఏ ఒక్క రాజకీయ భావజాలానికి ప్రతీకరణ జరగలేదు శ్రీనివాస్ గారు. అనేక మంది, అంటే పూర్తి లెఫ్ట్ నుంచి రైట్ వరకు, మా జయశంకర్ గారు సందర్భంలో అన్న కొటేషన్ చాలా పాపులర్ అయిపోయింది. ఆర్ఎస్ నుంచి
ఆర్ఎస్ఎస్ వరకు ఉన్నటువంటి భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సంబంధ వర్ణాలు భాగమైన సంబంధ వర్ణాలు అన్ని అంటే ఇక భావజాలంలో ఇక ఎవరైనా న్యూట్రల్స్ మిగిలి ఉన్నా వాళ్ళు కూడా. కాబట్టి అనేక మంది ఈ త్యాగాల పునాదులు, అనేక మంది శ్రమ, అనేక మంది పోరాటం, అనేక రాజకీయ పార్టీల నిర్ణయాలు, ఆయా రాజకీయ పార్టీలలో ఆయా అధిష్టానం మీద తెచ్చినటువంటి ఒత్తిళ్లు, ఒకవైపు విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం, అసహజ మరణాలు, మరొక వైపు ఇట్లా అనేక, ఇంతకుముందు గౌరీశంకర్ కూడా చెప్పారు, 1 hour కావచ్చు, మిలియన్ మార్క్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా పోరుబాట, కిషన్ రెడ్డి గారి పోరుబాట కావచ్చు, చెల్లో బయ్యారం కావచ్చు, ఇట్లా ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలంగాణ ఉద్యమ నిర్మాణం అనేటువంటిది అందరూ కలిసి చేసినటువంటి నిర్మాణం. అందులో ఛాంపియన్ గా కేసీఆర్ గారు ఆ రోజు ఒక టిఆర్ఎస్ పార్టీగా పేరు పెట్టి ఒక రాజకీయ పార్టీగా అవతరించి దానికోసమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందున్నటువంటి మాట చరిత్ర, అది ఎవరు చెరపలేనటువంటి చరిత్ర. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భం ఏంటి, ఈ చైనాను ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి అంశం మీద అసలు ఎట్లా మారుస్తున్నారు, ఏం మారుస్తున్నారు అనేటువంటి విషయాలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ కూడా చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు చేస్తా ఉన్నారు. మనమేమో అవి అథెంటిక్ గా స్వీకరించలేదు, కానీ మార్చాల్సిన అవసరం ఎందుకుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఉన్నటువంటి అనేక భావజాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా రాష్ట్ర చైర్మన్ అయితే ఉండదు డెఫినెట్ గా శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉండొచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఆయనకు శ్రమను గుర్తించే విధంగా ఉండాలనుకుంటే, ఒక ఆయనకు సంపద గుర్తించే విధంగా ఉంటుంది, ఒక ఆయనకు చరిత్ర ఉంటది, సాంస్కృతిక వారసత్వాలు ఉండాలని ఉంటది. ఇట్లా అనేక రకాల అనేక విషయాలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఆలయ లక్ష్మణ్ గారితో అక్కడ ఉన్నటువంటి వారితో ఆ సందర్భంలో అది చేసి ఒక చైనంగా మార్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇలా చైనం కొనసాగుతా ఉంది. అందులో ఏమైనా తప్పులు, కాకతీయ కళాతోరణం అనేటువంటిది ఏమైనా విడిదీయరాని బంధం కదా తెలంగాణ. అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు, రాచరికం గుర్తొచ్చే ఉన్నాయి కానీ ఉద్యమాన్ని గుర్తు చేసేవి రిఫ్లెక్ట్ కాలేదని ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు ఈ జాతీయ గీతంలోనే రాచరికం మీకు సంబంధించినట్టున్నాయి కదా, గోల్కొండ నవాబుల, కాకతీయ వెలిగే చార్మినార్ అనేటువంటిది. ఇప్పుడు మన చరిత్ర, తెలంగాణ చరిత్ర గాని, హైదరాబాద్ చరిత్ర గాని, మన దేశ చరిత్రలో రాజులకు సంబంధించి ఇప్పుడు అమరవీరుల స్తూపం ఉంది. శ్రీనివాస్ గారు, గౌరీశంకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మనకి అమరవీరుల స్తూపం చూడగానే ఏం గుర్తొస్తుంది? ఎక్కడ యాదగిరి గుర్తొచ్చే వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి ఇంకా యాదగిరితో పాటు ఆ రోజు అమానుషంగా ప్రవర్తించినటువంటి పాలకుల నీతిని ఒకసారి మన మైండ్ లో స్మరిస్తుంది. అట్లాగే అమరవీరుల అసమాన త్యాగాల్ని ఒకసారి గుర్తు చేస్తాయి. కాబట్టి ఈ చీరంలో కూడా అనేక అంశాలు ఉంటాయి. రాజు చేసినటువంటి దుర్మార్గాలు ఉండొచ్చు, రాజు ప్రజల పట్ల అనుసరించినటువంటి నిర్బంధం ఉండొచ్చు, ఇవన్నీ కూడా పెట్టరు కదా. అన్ని రిఫ్లెక్ట్ కావడం కష్టం మీరు అన్నట్టుగా. ఇప్పుడు కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అని పెట్టింది, ఆ కాకతీయ కళాతోరణం అన్నది ఇవన్నీ అందశ్రీ గారు పెద్దలు రాసి. కాబట్టి దాంట్లో ఇప్పుడు సరే జాతీయ రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేటువంటిది మంచిదే, అందరం ఆహ్వానిద్దాం, దానిలో ఏమి ఉండాల్సి అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఆ పాటను అంతా మార్చి అందులో ఏమేమి మారుస్తారో తెలియదు. ఇప్పుడు అందులో ఏమేమి మారుస్తారు, ఎంత గీస్తారు, దాని మీద కూడా కళాకారులకు సంబంధించినటువంటి ఒక డిబేట్ సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా జరుగుతాయి. కాబట్టి చిహ్నాలు మార్చడం కాదు, ప్రజల జీవితాలు మార్చే విధంగా ప్రయత్నాలు కొనసాగాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గతం కంటే కేసీఆర్ పరిపాలన కంటే భిన్నమైనటువంటి ఒక మెరుగైనటువంటి పరిపాలన ఉండే విధంగా రిఫ్లెక్షన్ ఉండాలి తప్ప ఈ చిహ్నాలను మార్చుడు, టీఎస్ ను టీజీగా మార్చడు, లేకుంటే దీన్ని ఇంకోటి మార్చడు, రేపు రోడ్డును ఇంకోటి మార్చడు, రేపు విగ్రహాలు కూడా ఎవరెవరి తీస్తారు, ఎవరెవరి పెడతారు, ఇవన్నీ కూడా ఇటువంటి చర్చ రావడం వల్ల ఏమైతుంది, అసలైనటువంటి సమస్యల నుంచి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి లేకుండా ఉండి పరిపాలన జరిగితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మనతో ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేరినారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, గతంలో మనం తమిళనాడులో లాంగ్ బ్యాక్ అంటే తమిళనాడులో చూసేవాళ్ళం, డిఎంకే రాగానే అన్నాడీఎంకే చేసిన తుడిపోయేట, లేదా అన్నాడీఎంకే రాగానే డిఎంకే చేసిన మార్చేసేటువంటి ప్రయత్నం, ఒక ఏదో ఎప్పుడూ గందరగోళమే అక్కడ.
తర్వాత ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం కొంతకాలం అమరావతి రాజధాని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కాదు విశాఖపట్నం రాజధాని, మళ్ళీ రేపొద్దున ఒకవేళ మీ ఎన్డీఏ కూటమి వస్తే మళ్ళీ అమరావతి రాజధాని ఆల్రెడీ ప్రచారం జరుగుతాం. అంటే ఇట్లా సరే జాతీయ స్థాయిలో బీజేపీ కొన్ని మహానగరాల పేర్లు మార్చడం కానాలే ఉన్నాయి, రైటారంగా చర్చలోకి పోవట్లా. ఇది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 10 ఏళ్ల తర్వాత, వీళ్ళు కొన్ని మారుస్తున్నారు, గీతాన్ని మారుస్తున్నారు, చిహ్నాన్ని మారుస్తున్నారు, సరే టీఎస్ తీసి టీజీ పెట్టారు. రేపొద్దున మళ్ళీ మీరు ఇంకొకళ్ళు వస్తే మళ్ళీ ఈ చిహ్నం కరెక్ట్ కాదని చార్మార్ ఉండొచ్చా ఉండకూడదని మీరు అంతిమంగా తెలంగాణ ఐడెంటిటీ దాన్ని ఏదో మిగతా విషయాలు రాజకీయం చూసుకోకుండా ప్రతిసారి దీన్ని కదిలించుకోవటం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవని బీజేపీ ఎలా చూస్తా ఉంది? ముందు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మనం అప్పుడు కూడా చెప్పినాం, కేసీఆర్ గారు ఈ యొక్క చిహ్నం తయారు చేస్తున్నప్పుడు కానీ, కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించినటువంటి గుర్తులు దాని యొక్క మిగతా అంశాలు తయారు చేస్తున్నప్పుడు కానీ ఒక చర్చ చెప్పినాం. ఆ చర్చ ఇప్పుడు అన్ని ఆంధ్రప్రదేశ్ కు వర్తిస్తుంది, తమిళనాడుకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. వర్తించేది ఏంటంటే మనం ఏదన్నా ఆ ప్రాంతానికి సంబంధించి ఒక కొత్త అంటే కొత్త ప్రవేశపెట్టు కొత్త పదమో కొత్త చిహ్నమో కొత్తది ప్రవేశపెడుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అనేటువంటి శాశ్వతమైనవి, అధికారం వస్తుంది పోతుంది అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా అందరినీ కలుపుకొని అందరికీ ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా సరే కొన్నిసార్లు ఒప్పుకుంటాను, కొన్నిసార్లు ఒప్పుకోము, అది వేరే విషయం. ఒప్పుకోకపోయినా నేను చర్చించాను, మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా, నేను కొంత మార్పులు చేర్పులకు అవకాశం ఉంది అని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో కనీసం మాతో సంప్రదించారు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారి సొత్తు కాదు, ఇవాళ కాంగ్రెస్ కాదు, రేపు పొద్దున బీజేపీ వస్తే బీజేపీ సొత్తు కాదు. ఆ లైన్ లో ఇది ప్రజల సంబంధించిన అంశం కాబట్టి కొంత విస్తృతమైన చర్చ చేసి ప్రజల మధ్య కూడా చర్చ పెట్టచ్చు. మీరు కావాలంటే మన జీవోలు పెడుతుంటాం, మీరు ప్రజల నుంచి వాళ్ళ సజెషన్స్ ఆహ్వానం చేస్తాం. చెప్పినప్పుడు సజెషన్ మనం ఇన్కార్పొరేట్ చేస్తామని కాదు, మారుస్తామని కాదు, కానీ మంచి సజెషన్ వస్తే తీసుకోవడానికి డెమోక్రసీలో ఓటు ద్వారా 61 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి కావటం ఇది ఒకటే కాదు సార్. డెమోక్రసీలో చాలా ముఖ్యమైన అంశాల మీద ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అంటే ఒక సలహాలను తీసుకొని వాటికి అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చేయగలిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యవాదం ఉంటది. ఆ ప్రజాస్వామ్యవాదం ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు లేకుండా పోవడం అనేది ఒక ప్రధానమైన ఈ సమస్యలకు ప్రధాన కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అమరావతి రాజధాని అయినప్పుడు మీరు అన్నట్టు అమరావతి రాజధాని అయినప్పుడు వైఎస్ఆర్సీపీని కన్సల్ట్ చేయలే, ఇప్పుడు మిగతా అవుతున్నప్పుడు ఆయనను కన్సల్ట్ వాళ్ళను కన్సల్ట్ చేయట్లేదు. ఇవి రెండు కూడా అక్కడ సొమ్ము ప్రజలది, చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నప్పుడు, సద్వినియోగం కాకపోయినప్పుడు కూడా దుర్వినియోగం కాకపోయినా సద్వినియోగం కాకపోయినప్పుడు ప్రజలకు నష్టం జరుగుతుంది కదా, ప్రజల సొమ్మే కదా. కాబట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం పట్టుబిడుపుతోటి విస్తృతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి కొంత చర్చ జరిగితే దీనిలో పెద్ద డబ్బుల ప్రభావం లేకపోయినా ఏదో అందరినీ అడిగే మొక్కుబడిగా, మీరు అన్నట్టు మొక్కుబడిగా అయినా సరే అందరినీ పిలిచి ఎలా ఉంది ఏంటని 4 అభిప్రాయాలు తీసుకుంటే శంఖంలో పోస్తే తీర్థం అయింది అన్నట్టుగా అలా చేసినా బాగుండేదని. నేను అప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక 10 మందిని కూర్చోబెడితే 5గురు 6గురు ఒక అభిప్రాయానికి వస్తారు, 4గురు ఒక అభిప్రాయానికి రాకపోవచ్చు కనుక 10 మందిలో 6 వస్తేనే డెమోక్రసీలో మెజారిటీ ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం కూడా జరగకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇది నియంతృత్వపు భావజాలానికి ప్రత్యేకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి చర్యలను ఇప్పుడున్న ప్రభుత్వం, కొత్త వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని అడగలేదు, మా అభిప్రాయం లేదు కాబట్టి మా అభిప్రాయానికి అనుగుణంగా మారుస్తామనేటువంటి ప్రయత్నం చేస్తుంటది. ఇది జరుగుతున్న ప్రాసెస్. బట్ ఏది జరిగినా అది ప్రజల సొమ్మే కదా, ₹1 ఖర్చు పెట్టే ప్రజల సొమ్మే కదా. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ చిహ్నాన్ని తయారు చేస్తున్నప్పుడు లేదా ఇప్పుడు వాళ్ళ గీతాన్ని పెడుతున్నప్పుడు కొంత విస్తృత ప్రజాస్వామ్యయుతమైన చర్చ జరిపిస్తే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇంకొక రకమైనటువంటి అంశాలు లేవనెత్తుతాయి, ఇంకో రకమైన మార్పులు తీసుకొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ ఉన్నటువంటి చిహ్నంలో ఈ కాకతీయ కళాతోరణం, చార్మార్ ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని మార్పులు చేస్తా ఉన్నారు. ఏమొస్తాయో మనకి ఫైనల్ గా ఆయన 10-12 డిజైన్లు చూశారంటున్నారు, ఒకటి అప్రూవ్ చేశారు, దానికి కూడా కొన్ని మెరుగులు చెప్పారంటా ఉన్నారు. సో అసలు బీజేపీకి అంటే మొదటి నుంచి ఈ చిహ్నాల పట్ల ఏమైనా కొన్ని మాన్యుమెంట్స్ ఉండకూడదు అలా ఏమన్నా ఉందా? లేదు ఇప్పుడు ఇందాకే మన దేవిప్రసాద్ గారు చెప్పారు, ఒక చిన్న లోగోనో ఒక చిహ్నంలోనో అన్ని అంశాలు ఇముడ్చుకునేలాగా ఎలాగూ చేయలేరు, చేస్తే అది డాక్యుమెంటరీ లాగా ఉంటుంది, చిహ్నం లాగా ఉండదు.
Yeah. మా అభ్యంతరం ఒకటే సార్, చార్మినార్ అనేది దురాక్రమణదారుల యొక్క ప్రతీకగా నిలిచినటువంటి చార్మినార్ సార్. ఓకే అంటే కుతుబ్ షాహీలు భారతీయులు కాదు, భారతదేశం యొక్క ఆరిజిన్ కాదు, భారతదేశంలో మతం మార్చుకున్నటువంటి రాజులు కాదు. వాళ్ళు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దురాక్రమణ యుద్ధంలో గెలుచుకొని అంటే ఆక్రమించుకోవడం వచ్చినట్టు ఆక్రాంతల చిహ్నాలు ఉండాలా ఉండొద్దు అనేటువంటిది నిజంగా చర్చించాల్సిన అంశం సార్. కనుక ఒక దురాక్రమణదారుడికి ఒక స్వదేశీ రాజుకు మధ్యలో, అది మేము మతం గురించి మాట్లాడతలే, మతం ఎవరైనా ఉండొచ్చు, ఏ మతమైనా ఉండొచ్చు, ఏ మతానైనా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, మతాన్ని ప్రాక్టీస్ చేయకుండా కూడా ఉండొచ్చు, అది దాని గురించి నేను మాట్లాడతలే. కానీ ఒక యుద్ధంలో ఈ దేశాన్ని, రాజ్యాన్ని ఏరడం కోసం వచ్చినటువంటి విదేశస్తులు వాళ్ళు దేశంలో పుట్టిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్లకు ప్రతీకగా ఉన్నటువంటి చార్మినార్ అప్పుడు ఎక్కినాము. అది తెలంగాణ ప్రతీక అంటే దానికి సరే తెలంగాణ ప్రతీక అవునా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, దాని లోపల కూడా బదలుచుకోలే. కానీ ఏదైనప్పుడు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిహ్నం కానీ ఇంకొకటి మార్పులు చేయాలనుకున్నప్పుడు విస్తృతమైనటువంటి ప్రజాక్షేత్రంలో దాన్ని పెట్టండి. బీజేపీ ఒప్పుకుంటారా, కమ్యూనిస్ట్ ఒప్పుకుంటారా, ఇంకో బీఆర్ఎస్ ఒప్పుకుంటారా అంటే కాదు సార్, చార్మినార్ కట్టిన నేపథ్యం కాదు ప్రకాష్ రెడ్డి గారు, చరిత్ర మీకు తెలియదని కాదు, కానీ చార్మినార్ ఎవరు కట్టారని పక్క పెడితే అసలు అది కట్టిన నేపథ్యం అప్పుడు ఏదో ఈ భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, దాని నేపథ్యం కూడా వేరు కదా, అది దాన్ని కూడా అలా తీసుకునే అవకాశం లేదా? నేనేమంటా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను సార్, నేను అర్థం చేసుకోవడం కోసం ఒక విషయం చెప్పాను. ఇప్పుడు కుతుబ్ మినార్ కట్టారు, ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఈ మధ్య నేను విన్నాను, ఇప్పుడు బక్తియార్పుర్ అనే ఊరుంది, బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక దురాక్రమణదారుడు 90 లక్షల పుస్తకాలను నలంద విశ్వవిద్యాలయంలో తగలబెట్టి 90,000 మంది బౌద్ధ భిక్షువులను చంపినటువంటి ఒక దురాక్రమణదారుడు. ఆయన ప్రతీకగా బక్తియార్పుర్ అనే ఊరు కడితే దాన్ని మనం గౌరవిద్దామా, అగౌరవపరుద్దామా, మారుద్దామా వద్దా అనేటువంటి చర్చ ఈ రోజు భారతదేశం జరగాలని నేను కోరుకుంటున్నాను. అంతవరకు మాత్రం పరిమితం. అది ప్రతీకగా దేని ప్రతీక కట్టారనేటువంటి విషయాన్ని మాట్లాడతారు, దాంట్లో కూడా పోతాను. కానీ ఒక దురాక్రమణదారుడు చేసినటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని వాటిని గుర్తు చేయడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. అందుకోసమనే ఇప్పుడైనా మత కోణంలో మాట్లాడతాను. ఇప్పుడైనా కూడా అంటే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు, అసలు రాచరికం మీరు అన్నది స్వదేశీ రాజుల విదేశీ రాజుల పక్క పెడితే ఇప్పుడున్న చిహ్నం రాచరికాలని గుర్తు చేసేలాగా ఉంది, అలా కాకుండా ఉద్యమాన్ని స్ఫురింపజేసేలాగా చిహ్నం ఉండాలని. రేపు పొద్దునది ఏమొస్తుందో ఎలా వస్తుందో మనకు తెలియదు, కానీ ఒక మాట అయితే అన్నారు, ఈ రాచరిక పోకల్లో ఉండకూడదు చిహ్నంలో అని. దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చా ప్రకాష్ రెడ్డి గారు? నేను ఇప్పుడు రాచరిక పోకడంటే నేను ఒక విషయం చెప్తాను సార్. చరిత్రలో ఎప్పుడు రాచరికం ఉందా లేదా అంటే ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్కలో ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా చరిత్ర అంటే కదా చెప్తాను, నాకు తెలిసిన చరిత్ర కంటే యుద్ధం చేసి ఓడిపోయినారు. ప్రతాపరుద్రుడు గొప్ప రాజు, కాకతీయ రాజ్యం గొప్ప రాజ్యము, సమ్మక్క సారక్కలు గొప్ప వాళ్ళే. మరి చరిత్రలో ఏ కొరవ చూడాలి మనం దీన్ని? ఏ దేనికి, ఏ రాచరికానికి ప్రతీకలా, పోరాటానికి ప్రతీకలా? మనం ప్రతాపరుద్రుడి గొప్ప విషయం మాట్లాడుకుంటున్నాం, సమ్మక్క సారక్కలు గొప్ప విషయం అనుకుంటున్నాం. కాబట్టి నేను దాని లోపలికి పోదలుచుకోలేదు సార్. కానీ ఒకటి మాత్రం ఏంటంటే మనం అంటే అది రాచరిక భావాలంటే శాతవాహన రాజ్యం అని మనం చెప్పుకుంటాం, మన తెలుగు కవి నన్నయ్య అని మనం చెప్పుకుంటాం. అది తప్ప రైట్ ఆఫ్ ఫ్రీడమ్ భావజాలంలో బతికినారా? తిక్కన ఎవరి దగ్గర పంచాడు, ఏ రాజు దగ్గర, ఏ రాజు దగ్గర మన పోతన ఉన్నాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు అది రాచరిక వ్యవస్థ నుంచి వచ్చినాం కదా. మనం అంటే నువ్వు దేనికి వారసత్వాన్ని లిజెంట్ తీస్తున్నావు, దేనికి వారసత్వాన్ని తీసుకొస్తున్నావు, ఈ రోజున ఏ వారసత్వానికి నువ్వు ప్రతీక నిలబడుతున్నావు అనేటువంటిది చర్చించాలి, లోతుగా చర్చించాల్సిన అంశం. మనం ఏ తెలుగు జాతికి వారసత్వం అనుకుంటున్నాం, ఏ తెలుగు గౌరవానికి ప్రతీక అనుకుంటున్నాం, అయితే తెలంగాణ ఐడెంటిటీ ఎక్కడ ఉంది అక్కడ? ఒక రాచరిక భావజాలంతో లేకపోతే తెలంగాణ ఐడెంటిటీ ఎక్కడ ఉంది, ఎవరి ద్వారా ఉంది, ఎవరి కోసం ఉంది అనేటువంటి ప్రతీక లోపల. ఉద్యమం ఒక్కటే, ఉద్యమానికి స్ఫూర్తి ఏంది అనేటువంటి కూడా ఇంపార్టెంటే కదా. ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఏంది అది కూడా చర్చించుకోవాలి కదా. ఉద్యమం చివరంశాన్ని లేవనెత్తడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఇప్పుడు కరీంనగర్ కాకతీయ సామ్రాజ్యం ఉన్నది మనం పరిశోధన చేస్తున్నాము, అది తప్ప రైట్ అనేటువంటిది మరి ఉద్యమ భావజాలం ఉంటే శాతవాహనం తప్ప అంటామా? ఏమంటారు? లేదండి, నాకు కూడా అంత లోతుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం పెడతారో మనకు తెలియదు, కానీ సరే ఏదో ఒక చర్చ దీని మీద పెడదాం. అందరూ కనీసం HMT చేద్దామని చూస్తాను.
Yeah. విస్తృత ప్రజాస్వామ్యయుతంగా విస్తృత ప్రజల మధ్యలో పెట్టండి, వచ్చినటువంటి అభిప్రాయాన్ని తీసుకోండి. Right, sir, right. తద్వారా ఎక్కువ మంది ఏం చెప్తే అది చేయండి అని రైట్ ప్రకాష్ రెడ్డి గారి చెప్తున్నాను. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. దయాకర్ గారు, నమస్తే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు చాలా విమర్శలు చేశారు. ఏ విషయంలో కూడా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కీలకమైన అంశాల్లో కూడా అసలు నలుగురిని పిలిచి సంప్రదించలేదు. మంచి చెడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళకైనా మీకైనా మౌలికమైన అంశాల్లో కాస్త నలుగురిని పిలిచి ఉద్యమకారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలు అందరూ మనం దొంగలు, పార్టీలు దొంగలు ఉండొచ్చు కానీ పార్టీని దొంగలు అనలేం కదా. ఈ కసరత్తు చేయకుండా ముఖ్యమంత్రి గారే తెలంగాణ గీతాన్ని అలాగే చిహ్నాన్ని ఆయన ఫైనల్ చేస్తూ ఉండటం, దాన్ని రేపు జూన్ 2వ తారీఖు లాంచ్ చేయటం, మీరు ఇంకా మెరుగుపరుస్తారని అనుకుంటున్నాం. కానీ ఆ మెరుగుపరిచిన దానిలో అందరూ నా వాయిస్ కూడా ఉందన్న పరిస్థితి ఎందుకు కల్పించలేదు అన్నది ఒక చర్చ. మొత్తంగా ఎలా ఉండబోతుంది కొత్త చిహ్నం, కొత్త గీతం అన్నది ఏం చెప్తారు దయాకర్ గారు? గుడ్ ఈవినింగ్ సార్. Yeah. మీకు, ప్రకాష్ రెడ్డి గారికి, దేవిప్రసాద్ గారికి, రవిశంకర్ గారికి. అయితే ఒకటి ఏంటంటే, ఇదేమి పాట విషయంలో కొత్తదేమి కాదు. అవును. అది ఆల్రెడీ దాన్ని జాతికి అంకితం చేయలేదు, రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. అంతేగాని రామకృష్ణ గారు పాడిన పూర్తి పాఠం తెలంగాణ మొత్తం. దానిలో కూడా కొన్ని మార్పులు చేశారంటున్నారు దయాకర్ గారు. రాష్ట్ర అది జై జై హే తెలంగాణ గీతంలో కూడా కొన్ని మార్పులు చేశారు. సరే టైం ఏదో ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ అన్న కాడ పదాన అన్నట్టు అట్లా వస్తాయి. ఏమంటారు, అతి ప్రాసకు సంబంధించి కానీ భావంలో మార్పు ఏమి ఉండదు. ఓకే. భావం సమానంగా ఉంటది. అక్కడక్కడ మారిన అదే ఇట్లాంటి కొన్ని మార్పులు, పదాల మార్పులు తప్పితే ఓకే. వాక్యాల ఏమంటారు అర్థం మారదంట. వరుస మారదు. దాని పాటది సేమ్ ఉంటది. రామకృష్ణ గారు పాడిన పాటని ఓకే. అది కొంచెం దాన్ని మనం ఇప్పుడు యాంతం వేరు, గీతం వేరు. అవును. యాంతం గీతమే గాని ఇప్పుడు మనం వందే మాత్రము ఒక 6-7 స్టాంజాలు ఉంటే మనం 2 స్టాంజాలు తీసుకున్నాం. అంతే అంతే. అంటే ఇది మొత్తం పాడలేము కదా, పిల్లలు అంతే పాడలేరు కాబట్టి సింపుల్ గా పాడాలి. తర్వాత పూర్తి గీతాన్ని రాష్ట్ర గీతంగా అంగీకరించి క్యాబినెట్ తీర్మానం చేసిందని పూర్తి గీతం ఉంటది. ఓకే. సేమ్ అదే పాట ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది అది 1 hour 1 minute 30 seconds 2 minutes 30 seconds అంటారు. 30 seconds కి వచ్చింది. సరే అంటే కొంచెం భావం మొత్తం పూర్తిగా రావాలి. దాన్ని కీరవాణి గారు చేయడానికి కొంతమంది వ్యతిరేకిస్తూ దాన్ని ఆహ్వానించవచ్చు. మన వాళ్ళు చేయడానికి దాన్ని నేను వ్యతిరేకించలేను. అది కవికి ఉన్న స్వేచ్ఛ, కవి గారు వారు తీసుకుంటున్న స్వేచ్ఛను ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు. కీరవాణి గారు కావాలనంటే కీరవాణి గారిని మేము ప్రొవైడ్ చేయడం. గాయకులుగా మంచి గాత్రం ఆయన కోరుకున్నాడు. యాక్చువల్ గా శంకర్ మహాదేవన్ గారిని కోరుకున్నాడు, సుఖ్వీందర్ సింగ్ గారిని కోరుకున్నాడు, శ్రేయా ఘోషల్ అనుకున్నాడు, ఇంకా చాలా మంది అనుకున్నారు. బట్ ఎవరు మన వాళ్ళే పాడుకున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ పక్కన పెడితే అది కొంత తక్కువ సమయం ఉంది మనం అనుకున్న పాడింది ఎవరు అన్నది సరే తర్వాత కాలంలో నిలబడి ప్రజల గీతం అవుతుంది. ప్రజలు మీరు అన్నట్టు స్కూళ్లలో అన్నిట్లో మన ప్రతి సందర్భంలో మనం పాడుకుంటాం. ఎవరో పాడిన దానికంటే మనం పాడుకునేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొకటి. దాని విషయంలో అది గతంలో అయింది. కేసీఆర్ గారు దాన్ని ఎందుకు అంగీకరించలేదు సరే అది నేను ఇప్పుడు చెప్పలేను, వారు నాతో చెప్పింది. కానీ డెఫినెట్ గా అందశ్రీ గారు దాన్ని ఇప్పుడు రాష్ట్ర గీతంగా అంగీకరించిన సంతోషంగా ఉన్న ఆయన బాణి, ఆయన యొక్క ప్రతి అణువులో తన పాట అణువులో తను ఉండి కీరవాణి గారితో చేయించుకుంటున్నది నేను చూస్తున్నా. కాబట్టి డెఫినెట్ గా దాని విషయంలో పెద్ద తేడా రాకపోతే మీరు అన్న చిహ్నం విషయంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఇతరత్ర అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు చేయడం కూడా ఎవరిని పిలిచారనే దగ్గర చర్చ జరుగుతున్నది. ఈ రోజు కూడా చర్చ ఉండే ముఖ్యమంత్రి గారు లేట్ గా రావడం వల్ల రేపు మార్నింగ్ అవుతుండొచ్చు. అది దాంట్లో కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించాలి, అటు కిషన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించాలి. వీళ్ళైతే అన్ని పార్టీలను ఉద్దేశం ఉంటది. ఉద్యమకారులు 69 ఉద్యమకారుల నుంచి మొదలు పెడితే జేఏసీ నాయకులు కానీ, విద్యార్థి జేఏసీ నాయకులు కానీ, లేకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు, వీళ్ళందరినీ కూడా గౌరవించేది ఎందుకు మర్చిపోతాం? అది పెద్దగా దాన్ని అంటే ఆ ప్రోగ్రామ్
ఎగ్జిక్యూషన్ ఏందనేది ఇంకా మేము రివీల్ చేయలేదు. ప్రోగ్రామ్ నేను సరే ప్రోగ్రాము మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చిహ్నానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు 1-2 వ్యాఖ్యలు చేశారు దయాకర్ గారు. అంటే రాచరికాన్ని తలపించేలాగా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి చిహ్నం, అలా కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సంస్కృతిని వీటిని ప్రతిబింబించేలాగా ఉండాలని చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు ఉండే అవకాశం కూడా ఉన్నది, దాంట్లో తెలుగు ఇంగ్లీషు ఉర్దూ కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో కూడా ఏ పేరు పెట్టాలి, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా ఉంటే దాన్ని మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత కూడా బయట నుంచి వచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. సో దానికి తోడు నేనేమంటున్నంటే ఏదైనా ప్రతిపాదన ఉంటే డెఫినెట్ గా ప్రతిపక్షాలుగా కానీ పౌర సమాజం నుంచి వస్తే తీసుకోలేని పరిస్థితి లేదు. అంటే మీరు పిలిచుండొచ్చు కదా, ప్రతిపాదన ఉంటే మీరు ఏదో గౌరవంగా పిలిచి కప్పు కాఫీ ఇచ్చి మీరు అడగటం వేరు, మీ దగ్గర ఉంటే పంపండి అంటాం వేరు. నేనేమంటున్నా అంటే అది అసలు ఫస్ట్ బేసిక్ స్ట్రక్చరే ఎట్లా చేయాలనుకునే ఆలోచన చేయకుండా వాళ్ళని అప్పుడే పిలవాలంటే మంచిదే, పిలుద్దాం రేపు డెఫినెట్ గా. ఇంకా 3-4 రోజులు ఉన్నది. రెండవది మీరు అనుకుంటున్నది కేసీఆర్ గారు కాకతీయ తోరణం తర్వాత చార్మినార్ అనేసి చేసిన దాంట్లో దాన్ని అది దాంతో పాటు తెలంగాణ రూరల్ తెలంగాణలో ఉండే సంస్కృతిని కూడా ఎట్లా ఇన్వాల్వ్ చేయాలనే దాని దగ్గర ఒక ఆలోచన చేసిండ్రు. దాన్ని డెఫినెట్ గా రేపు రివీల్ కంటే ముందు దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. అసలు ఏకంగా ఈ సమావేశాలకు సన్మానించాలి ప్రతిపక్షాలని, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న మిగతా పక్షాలు. న్యూ డెమోక్రసీ ఉన్నది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఇక్కడ సిపిఎం ఉద్యమానికి తోడుగా లేకున్నా సరే మా ఇప్పుడు అందరి రాజకీయ పక్షంగా దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. అందరినీ కూడా ఆహ్వానించే పరిస్థితుల్లో ఇప్పుడు మాకు సోనియా గాంధీ గారి ప్రోగ్రాం ఇక్కడ ఉంటే 2 ప్రోగ్రాంలు చేయాలి, మార్నింగ్ ఈవినింగ్ చేయాలి. అట్టేటప్పుడు వీటి చేస్తాం. సరే చిహ్నం విషయానికి పర్టికులర్ గా వచ్చినప్పుడు దాన్ని చేసే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక మీటింగ్ కన్వీన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. అసలు యాక్చువల్ గా ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అఫీషియల్స్ తో ఈ రోజు చేసి రేపు పొలిటికల్ పార్టీస్ తో కూడా ఒక ఇన్విటేషన్ చేసి చేద్దామనే ఆలోచన ఉండే. బట్ మేడం ప్రోగ్రామ్ కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత అందరి కన్సల్టేషన్స్ తోని ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం అవకాశం ఉండదు. వాళ్ళు అడిగేదాన్ని ఎప్పుడు కూడా విమర్శనో అడిగేదాన్నో ఎప్పుడు కూడా కాదని దాన్ని తీసుకోవడమే. బట్ తనకు ఐడియా ఉన్నది, ఐడియాని మీ ముందు పెట్టాడు, మీ ముందు పెట్టు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అందరూ చెప్పింది చేయాలని కాదు, మీకే మ్యాండేట్ ఉంది. బట్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారన్న ఒక మాట, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళారన్న మాట వస్తే మంచిది కదా, అంతకంటే ఏం లేదు. ఒకసారి అభిప్రాయాలు తీసుకోవడం, డిసెంట్ వస్తే దాన్ని మనం గౌరవించడం, ఫైనల్ గా ఒక కన్ఫ్యూజన్ రావడం అనేది అయితే జరుగుతుంది. అది ఇంకా మనకు 2వ తారీఖు వరకు చాలా సమయం ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా ఆ ప్రక్రియలో పూర్తవుతుందని నాకు. ఓకే, రైట్. గౌరీశంకర్ గారు, ఇక్కడ ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఇంకొక విమర్శ ఏంటంటే అసలు సోనియా గాంధీ గారిని ఎలా ఇన్వైట్ చేస్తారు ఈ దశాబ్ది ఉత్సవాలకి? ఇది న్యాయమా ఈ మాట? ఎందుకంటే ఎలా అయితే బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుందో ఉద్యమం మొత్తం దాన్ని లీడ్ చేసింది, తెచ్చింది అని, ఆ రోజు ఆమె కమిట్ అయ్యారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలని కమిట్ అయ్యారు కాబట్టి రాజకీయ పర్యవసానాలు ఏమున్నా ఇచ్చారని అందరూ అంగీకరించమాట. ఖచ్చితంగా బీజేపీ కూడా ఆ రోజు సహకరించింది. వాళ్ళు అంతకుముందు 1 ఓటు 2 రాష్ట్రాల తీర్మానం ఎప్పుడో చేశారు, వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. ఇవన్నీ కలిసి రాబట్టే రాష్ట్రం సాకారమైంది. ఇవాళ సోనియా గాంధీ గారిని సన్మానించడంలో ఎందుకు విమర్శలు వస్తా ఉన్నాయి? సోనియా గాంధీ గారిని ఆహ్వానించడంలో ఎలా అర్థం చేసుకోవాలి గౌరీశంకర్ గారు? తప్పలేదు, డిఫరెంట్ గా ఆహ్వానించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలవాలి, సోనియా గాంధీని పిలవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సహకారంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంట్లో పిలిచే తప్పేం లేదు. డెఫినెట్ సెలబ్రేషన్స్, ప్రజల సెలబ్రేషన్స్. కాబట్టి ఇద్దరు మేజర్ పార్టీస్ ఏవైతే ఇన్వాల్వ్ ఉన్నారో తెలంగాణ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు మేజర్ పార్టీ లీడర్స్ పిలిస్తే తప్పేం లేదు. అంటే ప్రధాని గారు అప్పుడు యాక్చువల్గా అద్వానీ గారు కీలకంగా నాకు గుర్తుండే 14 కంటే ముందు మోడీ గారు గుజరాత్ కే పరిమితమై ఉన్నారు. ఆ రోజు నిర్ణయం చేసుకుని పార్టీగా బీజేపీ పార్టీగా నిర్ణయం చేయటంలో ఆ రోజు ఉన్న జాతీయ నాయకత్వం కీలక పాత్ర పోషించుంటారు. అంటే మోడీ గారు ఒక్కరే కాదు, ప్రధాని ఉన్నారు, అందుకని అంటున్నా. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ పిలిపారు. సుష్మా స్వరాజ్ గారు లేరు, కానీ అద్వానీ గారు ఉన్నారు. అందరు పిలవాలి, తప్పేం ఉంది. నేషనల్ సెలబ్రేషన్, పబ్లిక్ సెలబ్రేషన్స్. ఇంకోటి నాకు ఎన్నోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్తా ఉండేది, నిజంగా అంటే తెలంగాణ వచ్చిందంటే
సోనియా గాంధీ వల్లనే వచ్చిందని పబ్లిక్ మనకి అసెంబ్లీలోనే చెప్పాడు. అది ఆయన వల్లనే వచ్చిందని, కాబట్టి తన వల్లనే వచ్చింది కాబట్టి డెఫినెట్లీ పిలవచ్చు. ఇంకోటి చిన్నాల గురించి అంటే మనకు యూనిక్ కల్చర్ ఉంది భారతదేశంలో. మన రాముని తలుచుకుంటాము, రావణుని తలుచుకుంటాము. ఇప్పుడు తమిళనాడు వెళ్తే మన ఇక్కడ రావణుడు రాక్షసుడు అన్నా కూడా తమిళనాడు రావణుడు అని చాలా మంది పేరు కూడా పెట్టుకుంటాం. కాబట్టి ఇద్దరే తలుచుకుంటాం. రావణుడు కూడా పెద్ద గొప్ప శివభక్తుడు, పెద్ద భక్తుడు, అతను దేశం కాదు. కానీ ఒక హిస్టరీలో ఒక ఉండిపోయాడు. ఎంత రాముడు ఎంత ఇంపార్టెంట్ ఉన్నాడో హిస్టరీలో, రావణుడు కూడా అంతనే ఇంపార్టెంట్. రావణుడు ఎవరు లేదు, అందరూ రావణుడు అనుకుందాం. మన ప్రోగ్రామ్ మళ్ళీ అదొక చర్చ, దానిలోకి వెళ్ళిపోతే ఎటు వెళ్తాం. కానీ కాదు, హిస్టరీలో అందరు ఉంటారు. ఇప్పుడు రాజులే ఉన్నారు, ఇప్పుడైనా రాజులు, కుతుబ్ షాహీలు ఎందుకు అన్ని క్వశ్చనబుల్. అట్లాంటి క్వశ్చన్ లేదు, ప్రతి ఒక్కరు క్వశ్చనబుల్. కాబట్టి అందరు రాజులు ఏ రాజులు ఉన్నా కూడా ఆ కాలంలో నడిపించారు. ఆ రాజా చిన్నాలు ఉన్నాయి తప్ప. ఇప్పుడు మనకు ఇప్పుడు తను కూడా బాగా స్టడీ చేశాడు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా మంది లక్ష్మణ్ నాయలే కానీ చాలా మందితో డిస్కషన్ పెట్టేసి తను సెలెక్ట్ చేశాడు. అప్పుడు లక్ష్మణ్ నాయలే గారే డిజైన్ చేశాడు. అది కాకతీయ తోడము మన ఎంఐఎం వాళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు చార్మినార్ కూడా యాడ్ చేశారు. అసదుద్దీన్ రిక్వెస్ట్ చేశాను చార్మినార్ ఉంటే ఎంఐఎం రిక్వెస్ట్ అనే కూడా అనుకోక్కర్లేదులేండి. మామూలు సరే ఎంఐఎం కూడా అడిగి ఉండొచ్చు కానీ లెటర్ ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ గారు లెటర్ ఇచ్చారు, రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఇచ్చాను అమరావతి యాక్టర్ అని రిక్వెస్ట్ చేశారు. ఓకే. ఎస్ దేవి ప్రసాద్ గారు, సోనియా గాంధీ గారిని ఆహ్వానించడంలో లేదు ప్రత్యేకంగా సన్మానించడంలో స్వయంగా ఆ రోజు కేసీఆర్ గారే ఆవిడకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి. సరే పార్టీ మరి చేస్తారు, ఆ చర్చలో ఇప్పుడు జరగట్లేదు కానీ బట్ అంతవరకు గౌరవించుకోవడంలో కూడా అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్తే మీరు విన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వస్తా ఉంది, ఏం చెప్తారు? నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీగా మేము ఎవ్వరు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవ్వరు కూడా సోనియా గాంధీని పిలుచుడు ఎందుకని ఎవరు కూడా అనలేదు. కాకపోతే ఏంటంటే సోనియా గాంధీ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షన్ మారింది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించడం. అంటే ఇవాళ సోనియా గాంధీ సరే జూన్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విద్యార్థుల ఉద్యమం కావచ్చు, లేకుంటే ఇంతకుముందే నేను మొదలు చెప్పిన అందరూ వినింటారు, అనేక సంస్థలు, అనేక సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, చివరికి రాజకీయ పార్టీలో ఉన్న కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా ర్యాలీ అయినటువంటి సందర్భం మనకు అందరికి తెలుసు. కాబట్టి ఇటువంటి సందర్భంలో సోనియా గాంధీ గాని సుష్మా స్వరాజ్ గాని ఇద్దరి పాత్ర చాలా కీలకం. అంటే పార్టీ నిర్ణయాల వెనుక వర్కింగ్ కమిటీ నిర్ణయం ఉండొచ్చు, లేకుంటే ప్రజల ఒత్తిడి ఉండొచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి విశాల ప్రజా ఉద్యమం యొక్క ప్రభావం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అటు సుష్మా స్వరాజ్ గారు కానీ ఇటు సోనియా గాంధీ గారు కానీ చివరికి మీరా కుమార్ దగ్గర కూడా, ఎందుకంటే దయాకర్ గారు చర్చలో ఉన్నారు, వారికి తెలుసు, ప్రకాష్ రెడ్డి గారికి కూడా తెలుసు, గౌరీశంకర్ గారు కూడా అప్పుడు రిపోర్ట్ చేశారు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం డెలివరీ అనేటువంటిది కొంత ప్రాసెస్ గా జరిగినప్పటికీ కూడా, అంటే అది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3కు అనుగుణంగా అది మన హక్కు అన్నప్పటికీ కూడా, ఏదైనా భిక్ష కాదు హక్కు అని అనుకున్నప్పటికీ కూడా దాన్ని కొంచెం తొందరగా స్పీడప్ చేశారు. 69లో పెద్ద ఉద్యమం వచ్చింది కదా శ్రీనివాస్ గారు, అప్పుడు చాలా మంది చేశారు. కానీ ఇందిరాగాంధీ ఆ రోజు డెలివరీ చేయలేకపోయింది. తర్వాత మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రాల విభజన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆకాంక్షల్ని కన్సిడర్ చేయడంలో కూడా వాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ చివరికి ఇక్కడ జరిగినటువంటి విశాల ప్రజా ఉద్యమమే ఏర్పాటు కావచ్చు, ఆ తర్వాత జయశంకర్ గారు, తర్వాత అనేక మంది తెలంగాణ ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలకు వివరించే విషయం కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కావచ్చు. అప్పుడు దయాకర్ గారు మేము ఎవరం రాజకీయ పార్టీలు లేవు, అయినప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీల దగ్గరికి మేము ఎంత తిరిగినామో, ఎన్నిసార్లు పోయినామో, ఎన్నిసార్లు మాట్లాడినామో సమాజానికి అంతా కూడా తెలుసు. ఇప్పుడు నేను సరే మనం టైం తక్కువ ఉంటుంది కానీ రేపు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎప్పుడో వెళ్ళి ఆహ్వానిస్తారన్నారు. బహుశా ఎలక్షన్ కూడా అయిపోతే రావడానికి వస్తే ఫ్రీ ఉంటారు కాబట్టి రావడానికి అవకాశం ఉంది.
కేసీఆర్ గారిని కూడా ఎలాగ ఆహ్వానిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆలోచన ఉందండి, డెఫినెట్ గా అదే సబబు. ఇప్పుడు దయాకర్ చెప్పిండ్రు అందరినీ ఆహ్వానిస్తున్నాం, రేపు ప్రతిపక్షాలతో కూడా మాట్లాడతాం ఈ చీనాల మీద. తర్వాత నేను చెప్పిన చిహ్నము రేవంత్ రెడ్డి చేసినా, కేసీఆర్ చేసినా, చివరికి మా ప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి చేసినా కూడా అందరి మనోభావాల్ని సమగ్రంగా సంతృప్తి పరిచేటువంటి చీన మతం రాదు. శ్రీనివాస్ గారు మీరు రాసి పెట్టుకోండి, ఈ పాట అయినా ఇదైనా. ఇప్పుడు గద్దర్ రాసిన పాటలు, గద్దర్ ఒక భావజాలంతో రాసినటువంటి పాటల్ని తర్వాత క్రమంలో కోనా ముందు కట్ చేసి పాడుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఇవాళ కూడా ఈ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అందులో ఏం మారుస్తా ఉన్నారు, ఏమున్నాయి, ఆ రోజు ఏమనుకొని రాసిండు. అమరశ్రీ గారు రాసిన పాట, ఆయన మార్పు చేతకు ఆయనకు సర్వాహక్కులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైపోయింది, తెలంగాణ ఉద్యమానికి అందించినటువంటి పాట అది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దయాకర్ గారు ఉన్నారు, మేమందరం ఆ స్టేజ్ మీద అమరశ్రీ వాడుతుంటే లక్షలాది విద్యార్థులు ఎట్లా ఊగిపోయింది అనేటువంటిది మేమంతా ఆయన పాడుతుంటే ఇలా కీరవాడి నోటనో ఇంకో నోటనో తెలంగాణ ప్రజలు వినాల్సిన అవసరం ఏం లేదు. గౌరీశంకర్ గారు ఆ రోజు అక్కడ అంటే అది మన ఎవరైతే అందశ్రీ గారు నోటించి వెలువడిన ఆ పాట ఒక దారుణం లాగా వ్యాపించి అది కానీ గద్దర్ పాడినటువంటి దేవప్రసాద్ గారు మీరు ఇంత చెప్తా ఉన్నారు, 10 ఏళ్ల కాలంలో ఎందుకు దాన్ని రాష్ట్ర గీతంగా అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఇందులో ఉండేటువంటి అందరికీ సంతృప్తి పరచాలా లేదా అన్న దగ్గర ఉద్యమానికి అంత ఊతమిచ్చి దావానంలాగా సహకరించినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసుకోలేకపోయాం కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మొత్తం అన్ని పాఠశాలలో పాట పాడతారు. మీరు గీతంగా ప్రకటించకపోండి. ఇవాళ జయ జయ హే తెలంగాణ అనేటువంటిది ప్రజల్లో నానుడైపోయింది. మీరు అల్లకల్ 2 స్టాండర్లు తీసేసిన ఆ స్టాండర్లు కూడా వాడతారు. మీరు తీసేస్తే మీ అవసరాల కోసం మీరు తీసేసుకోవచ్చు. కానీ ఇవాళ డైరీలలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎన్ని లక్షల మంది శ్రీనివాస్ గారు. కాబట్టి డెఫినెట్ గా దయాకర్ గారు చెప్పినట్టు నిజంగానే అంత డెమోక్రటైజ్ గా రేపు కాంగ్రెస్ పార్టీ అందరిని పిలిచి అందులో మార్పులు డిబేట్ లో ఖచ్చితంగా పార్టీలన్నింటినీ ఆహ్వానించి అందరితో మమ అనిపించే బాధ్యత దయాకర్ గారి మీద పెడతాం. ఆఖరికి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఒక్కటి చెప్పి ఇప్పుడు అందరిని పిలుస్తారు ఉద్యమకారులు అని పత్రికలలో వార్తలు వచ్చినాయి. అది కోదండ రామ్ కు బాధ్యతలు అప్పచెప్పింది అనేది ఒక పేపర్లు వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మా పేరుందా లేదా అని ఎత్తుకునే క్రమం వచ్చింది. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఉద్యమం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ఉద్యమంలో నేను భాగస్వామ్యం, ఈ ఉద్యమంలో ఉన్నా, నన్ను గౌరవించాలి, నన్ను పిలవాలనే భావన ఉంటుంది కదా. అలా తప్పేముంటుంది. ఒక చిన్న గౌరవాన్ని గుర్తింపుని ఆశించడం తప్పేం కాదు, గుర్తిస్తే వచ్చే నష్టం కూడా లేదు. అటైనా ఇటైనా. ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా ఇప్పుడు ఈ సోనియా గాంధీ గారిని పిలిచేటువంటి ఆ సభ ఏదైతే ఉందో 2వ తారీఖు జరగబోతున్నటువంటి సభ ఏంటి, బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా సుష్మా స్వరాజ్ గారు అయితే ఈ రోజు లేరు, కానీ మరి ముఖ్యమైన నాయకులను ఆహ్వానిస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఆలోచన ఏంటి దీని మీద? సార్ ఇప్పుడు నేను బీజేపీ నాయకులను ఆహ్వానించడమా ఇంకోని ఆహ్వానించడమా సంగతి తర్వాత చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కొన్ని అంటే గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అవి పాటించకుండా గతంలో ముఖ్యమంత్రి, అంతకంటే ముందు ముఖ్యమంత్రి, అంతకంటే ముందు ప్రధానమంత్రి అనేటువంటి లేదా యూపీఏ చైర్పర్సన్ అని అనుకుంటే ఆమె స్పీడప్ చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది అనేటువంటి అభిప్రాయం కనుకుంటే విక్టోరియా ర్యాలీ ఇచ్చింది, భారత స్వతంత్రం తెచ్చుకున్నాము, లార్డ్ మౌంట్ బాటన్ 2 కాబట్టి స్వతంత్రం తెచ్చుకున్నాము కాబట్టి 15th ఆగస్టు సన్మానించాలి. ఇటువంటి ఈ మాట బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, క్రెడిట్ ఇద్దరికి ఇస్తున్నారు. సుష్మా స్వరాజ్ గారి పేరు కూడా ఆయన ప్రస్తావించారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. నేను ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడే బీజేపీ తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అదొకటి. రెండోది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో రాజకీయ ఉంది కదా, మన యాక్షన్ రాజకీయ పొలిటికల్ జేఏసీలో బీజేపీ భాగస్వామి అయింది. అప్పుడు టీడీపీ రాలేదు, ఇంకో కాంగ్రెస్ పార్టీ కూడా లేదండి. కాంగ్రెస్ పార్టీ కూడా జేఏసీలో లేదు సార్, గుర్తు చేసుకోండి సార్. నేను మళ్ళీ
చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉప ఎన్నికలప్పుడు రాజీనామా చేయలేదు, సిటీలోనే ఆ విమర్శ కూడా ఉంది. అందులో పోతే చాలా చర్చ ఉంటుంది. నేను దానివల్ల మనం బాగుంది సార్, టైం సరిపోదు. ఇచ్చింది పుచ్చుకున్నాము, ఇచ్చింది కాబట్టి తీసుకున్నాము, ఆమె స్పీడప్ వేసింది, కేసీఆర్ అన్నాడు కాబట్టి తెలంగాణ ఇట్లుంటది, ఇది కాదు సార్. అక్కడ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్ పెట్టాడు, స్పీకర్ దాన్ని నడిచింది. అట్లాంటి అరుణ్ జైట్లీ గారు కూడా ఆ రోజున ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా 100% సహకరించింది, దానిలో ఏం సందేహం లేదు సార్ ఎవరికి. ప్రకాష్ జవడేకర్ గారు 4 సార్లు బిల్లు పెట్టాడు, ప్రైవేట్ బిల్లు పెట్టాడు పార్లమెంట్ లో. వీళ్ళెవరు బిల్లు పెట్టకుండా ప్రైవేట్ బిల్లు ఇక్కడ పెట్టాడు. అందుకే ప్రకాష్ రెడ్డి గారు దీనిలో క్రెడిట్ ఒకళ్ళది ఎవరు చెప్పట్లా. అధికారికంగా పిలవడం విషయంలో సోనియా గాంధీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పిలవడం విషయంలో ఇక్కడ ప్రోటోకాల్స్ లేనప్పుడు పిలవడం అనేటువంటిది రాజ్యాంగం లేదా ప్రభుత్వం యొక్క నడిపేటువంటి విధానానికి కరెక్టా కదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే రాబోయే రోజులలో మరో కొత్త సాంప్రదాయం ప్రారంభం కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కొత్త సాంప్రదాయ ప్రదేశం వాళ్ళు అవుతారు. అనధికార వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో ఉండొచ్చా ఉండకూడదు అనేటువంటి. సోనియా గాంధీ గారు అనధికారిక వ్యక్తి అంటే ఎట్లా? ఆ రోజు అఫ్ కోర్స్ యూపీఏ ప్రధాని కాకపోయిండొచ్చు కానీ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ఉన్నాడు సార్, మరి పిలుద్దామా? మాజీ ప్రధానమంత్రి ఇంకొక ఆయన ఉన్నాడు, పిలుద్దామా అంటే ఇది ఏమంటారంటే ప్రభుత్వ కార్యక్రమం సార్ ఇది. మాజీ ప్రధాన దేవగౌడ్ గారు మాజీ ప్రధానమంత్రి కాబట్టి ప్రతి కార్యక్రమంలో దేవగౌడ కార్యక్రమంలో ఇంకొక ఆయన పిలుస్తామా? ఇది కాదు కదా సాంప్రదాయం అనేటువంటిది. అందుకోసం చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వం మారుతాయి సార్. ప్రభుత్వం మారిన తర్వాత ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు కూడా ఇంకొక అధికారిక రాజుకుంటే ఇక్కడ పిలుస్తామంటే భారత రాజ్యాంగం భారతదేశంలో మనం చెప్తే ఆగుతారా సార్? కొత్త ప్రభుత్వం మళ్ళీ మీరు అనుకోండి, మీకు ఇష్టమైతే మీరు చేస్తారు, చేయకుండా ఉంటారా? దానికి విరుద్ధంగా ప్రజలు సమాధానం చెప్తారు. రైట్, ఓకే. ఫైనల్ గా దయాకర్ గారు, మొత్తానికి బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ మీరు కొన్ని కమిట్ అయ్యారు. ఇవన్నీ ఖచ్చితంగా ఈ జరిగే లోపు 2వ తారీఖు లోపు కొంత రాజకీయ పార్టీలని ఆహ్వానించి ఏదైనా మాట్లాడే ప్రయత్నం కానీ, చిహ్నం గురించి కానీ, లేదు బేసిక్ అభిప్రాయాలు తీసుకోవటం, అట్లాగే 2వ తారీఖు సభకి పార్టీలకు అతీతంగా ఉద్యమంలో భాగమైన అందరినీ దానిలో సరే కొంతమంది లాభం పొందొచ్చు, పొందకుండా ఏ గుర్తింపు లేకుండా ఉన్న కుటుంబాలు, నష్టపోయిన కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు కూడా ఉండుండొచ్చు. బట్ అందరినీ ఒక వేదిక మీద చూసే భాగ్యం తెలంగాణ ప్రజలకు కల్పిస్తారా? ఇప్పుడు ఏంటంటే డెఫినెట్ గా అటు వైపుగా చేయడానికి ఇప్పుడు కోదండరామ్ గారిని న్యూట్రల్ గా తర్వాత జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు గతంలో కాబట్టి వారిని ముందు పెట్టి నేను కానీ మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మేమంతా కొంత విస్తృత అభిప్రాయాలు ఇప్పుడు మీ హెచ్ఎంటీ ద్వారా వచ్చే సూచనలు కూడా తీసుకుంటాం డెఫినెట్ గా. ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పిన, ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన, గౌరీశంకర్ గారు చెప్పిన ఆహ్వానించదగ్గవి కానివి కాదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి జరిగితే ఇవాళ నా డిబేట్ సార్థకమైనట్టు. మీరు ఇంతకు ముందే చెప్పిన చెప్పి ఏం లేదు, మనకి 69 బ్యాచ్ లో కూడా ఒక 10 మంది దాకా ఉన్నారు. ముందే చెప్పిన 69 ఉద్యమకారులు, తర్వాత జేఏసీ నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చిందంటే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా అప్పుడు చేసినాయి కొన్ని. వాటిని అన్ని కూడా ప్రతి ఒక్కరి ఇప్పుడు రెండు మార్నింగ్ మర్చిపోతున్నారు జర్నలిస్టులను కూడా ఎవరు ఎటున్నా. తర్వాత ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారినే ఉద్యమకారునిగా తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలనుకుంటున్నాం అంటే ఎంతో బ్రాడ్ మైండెడ్ గా ఉన్నామని అది వస్తారా రారా మాకు అనవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండవది ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి ఇప్పుడు మోదీ గారిని పిలవచ్చు, కానీ వారు ఇప్పుడు ఏమైందంటే వారు తల్లి చంపి బిడ్డను బతికిచ్చిందని, చీకట్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు, డోర్లు వేసిండ్రంటే వాటిలోకి పడిపోతులే సార్. ఇప్పుడు ఆ రోజుకి మోదీ గారు అక్కడ లేరు, ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు, అద్వానీ గారు వాళ్ళు ఉన్నారు. నిజంగా చిన్నమ్మ ఉంటే మా చిన్నమ్మ ఉంటే చిన్నమ్మ అయితే ఎలాగో లేదు ఇప్పుడు చెప్పండి పిలుచుకుంటుండే. సరే ఉన్నదాంట్లో జవదేకర్ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని వారి సేవలు మేము మరవలేము, ఎందుకంటే జేఏసీ నాయకులుగా దేవి గారైనా మేమైనా మనం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలక్షన్స్ లేకుంటే తెలంగాణ సంబురంగా చేసేటోళ్ళం. అయినా ఇప్పటికేం అయింది ఏం లేదు. 2 ప్రోగ్రాంలు అయితే ఈవినింగ్ సెషన్ కు మొత్తం ఉద్యమకారులను తెలంగాణ సమాజపు రిప్లికా
ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా ఉన్నాయి చాలా. అవును. వాటిని ఆహ్వానించే పని ఈవినింగ్ పెట్టుకొని మార్నింగ్ అఫీషియల్ ప్రోగ్రామ్ కదా. Okay, okay. అఫీషియల్ ప్రోగ్రామ్ లో అందరూ మార్నింగ్ కలెక్టరేట్స్ ఎక్కడికక్కడ జిల్లాలలో కూడా చేస్తారు. కాబట్టి అవి రెండు భాగాలుగా విడిదీసి ఇంకా ఎలా ఎంత మంచిగా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు గౌరీ శంకర్ గారు లాంటి వాళ్ళు, దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మీకు ఎలాగో ఆఫ్లైన్ లోనే నా ప్రోగ్రామ్ అయిపోయాకైనా మీతో మాట్లాడొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా దశాబ్దోత్సవాలు. నేనేమంటున్నా కోదండ రామ్ గారితోనైతే బీజేపీ వాళ్ళకి ఏం సమస్య లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సమస్య లేదు. కేసీఆర్ మాట్లాడకపోతే మన ఎవరు దేవి గారు మాట్లాడకపోతే ఎవరైనా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మాట్లాడొచ్చు. ఏదైనా మీరు అంటే నేను ఒక కాంగ్రిగేషన్ మాత్రం ప్లాన్ చేస్తాను. రైట్ సార్, టైం అయిపోయింది. మొత్తంగా సబ్బండ వర్ణాలు ఎలా అయితే ఉద్యమంలో పాల్గొన్నాయో అలాగే రేపు దశాబ్దోత్సవాల్లో కూడా కన్నుల పండుగ జరగాలని కోరుకుందాం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి ఇందులో నాకు భాగస్వామ్యం ఉందన్న పరిస్థితిని కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చర్చలో పాల్గొన్న దయాకర్ గారికి, గౌరీ శంకర్ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, దేవి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.